అందరికీ నమస్కారము. నా పేరు జవహర్లాల్. మీరు చూస్తున్నారు ల్యాండ్స్ వాలా ప్రాపర్టీస్. ఈరోజైతే ఒక ఇల్లు మనకు సేల్కి అయితే వచ్చింది. అయితే వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి అనేది వచ్చింది. 150 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేస్ ఇల్లు అయితే సేల్కి ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ ఇల్లు వచ్చేసి ఒక 15 ఇయర్స్ ఇల్లు అయితే ఉంది. సో మనకు ప్లాట్ రేట్కే ఇల్లు అమ్మేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇల్లు అమ్మడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో చాలా మనీ అవసరం ఉందంట, అందుకని వాళ్ళు ఇల్లు అనేది అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ప్లాట్స్ రేటుకే మనకు ఇల్లు రావడం జరుగుతుంది. 50 ఫీట్ రోడ్ అయితే మనకు ఉంది. ఇది ఈస్ట్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్. డైమెన్షన్ వచ్చేసి 30 x 45 అనే డైమెన్షన్ అయితే ఉంది. సో మంచిగా అంటే ఇల్లు మేబీ ఇది ఒక 15 ఇయర్స్ ఇల్లు అయి ఉండొచ్చు. సో ఒకసారి మనం ఇల్లు కొంచెం వర్క్ అయితే ఉంది, మీరు చిన్న వర్క్ చేయించుకోవాలండి. ఇది వచ్చేసి ఒక వాళ్ళకు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ కట్టారు. సో వీళ్ళు ఇలా రేకులు వేసి కట్టారండి. ఇది సైడ్ వ్యూ, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ సైడ్ వ్యూ. సో ఇక్కడ సింక్ కూడా ఇక్కడ బయట సింక్ ఇచ్చారు, పైన మెట్లు. ఇది మనం ఒకసారి ఇంటి లోపల ఎంటర్ అవుదామండి. ఇది వచ్చేసి హాలు. ఈ విధంగా హాల్ అనేది ఉంది. సో మనం పైన సీలింగ్ అనేది ఏం లేదంటే కొంచెం చిన్న వర్క్ అయితే ఉంది, మీరు వర్క్ అనేది చేయించుకోవాలి కొంచెము. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంది. కొంచెం లైట్ అందులో లేకపోవడం వల్ల ఈ విధంగా వచ్చింది. సో మనం ఇప్పుడు హాల్లో నుంచి మనము ఎంటర్ అవుతున్నాము. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది ఇంకో బెడ్రూము, దాన్ని అటాచ్డ్ వచ్చేసి బాత్రూమ్ ఉందండి. ఇంతకుముందు చూపించిన ఒక బెడ్రూము ప్లస్ ఇది డిఫరెంట్ ఇంకో బెడ్రూమ్ అండి ఇది. సో ఇప్పుడు మనం ఈ హాల్ లోపల వచ్చాము. హాల్ దగ్గరనే సైడ్లో వచ్చేసి మనకు ఈ విధంగా మనకు కిచెన్ రూమ్ అయితే ఉంది. సో కిచెన్ రూమ్ మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే ఉందండి. సో నేను బయటికి వచ్చేసిన మళ్ళీ సింక్ దగ్గర చూపిస్తున్నా. ఇక్కడ మన వాష్రూమ్ ఏరియా వేసుకోవచ్చు. ఈ సైడ్ ఇంత వదిలేసి కట్టారు. ఇల్లు అనేది చాలా ప్రైస్ వచ్చేసి అండి 75 lakhs అనేది చెప్తున్నారు. మీకు స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంది, మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ ఇల్లు వచ్చేసి బిఎన్ రెడ్డి నియర్ గుర్రంగూడ అండి. మనం ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే బిఎన్ రెడ్డి చాలా దగ్గరలోనే, జస్ట్ 1.5 కిలోమీటర్ బిఎన్ రెడ్డి. ఎల్బీ నగర్ కూడా మనకు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇదైతే ఉంది. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ ఏదైనా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మీకు అన్నీ చాలా అవైలబుల్గా ఉంది. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయండి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, బిగ్ గ్రేడ్ స్కూలు, కిడ్జీ స్కూల్, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయండి. సో మనకి ఇక్కడ నుంచి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ కూడా చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకోటి వచ్చేసి మనకు దీని డైమెన్షన్ మళ్ళీ చెప్తాను చూడండి. 30 x 45 డైమెన్షను, 150 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేస్ అండి. సో 50 ఫీట్ రోడ్ అయితే ఉంది. సో మెయిన్ రోడ్కి జస్ట్ 9th ఇల్లు అండి ఇది. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉంది. మీకు మీ ప్లాట్ రేట్కే ఇల్లు వచ్చేస్తుందండి. జస్ట్ 2-3 lakhsలో మీరు ఒకసారి ఇల్లుని మొత్తము రిపేర్ చేపించుకుంటే కొత్త ఇల్లు లేక కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు అదేవిధంగా మీకు హౌస్ లోన్ కావాలన్నా, ఫ్లాట్ లోన్ కావాలన్నా, మీ ప్రాపర్టీ పైన ఎలాంటి లోన్స్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మేము అవి కూడా చేపిస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.